సంక్రాంతికి అమ్మవారి పండుగ అంటూ ఒక ఇష్యూ తెర మీదకి వచ్చింది. సంక్రాంతి పండగ కమ్మవారిది అని క్లెయిమ్ చేసుకుంటూ ఇది కమ్మ కులానికి మాత్రమే చెందుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఎన్టీఆర్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్పారు. ఒక సినిమాలో రాముడు నార్త్ ఆర్యన్ ఇది అన్నట్టుగా ఆయన శ్రీరామ పట్టాభిషేకం అని ఒక సినిమా, అది ధర్మం పేరిట మన దేశ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి రాముడి పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నాం అంటాడు. ఆటో నగర్ల నిర్మాణం మొదలైంది. అంటే పర్వతనేని సుభాష్ చంద్రబోస్ గారు ఆయన విజయవాడ ఆటో నగర్కి ఆద్యుడు. ఇది ఎప్పటి మాట సార్? 50s తర్వాత అంటారా లేక ఇంకా ముందు? ఇప్పుడు 20ల నాటి కథ ఇది. భావజాల పరమైనటువంటి ఒక విప్లవం రావాలి అని అనుకున్నారు. ఆ అవసరాన్ని ఒక రకంగా ఫుల్ఫిల్ చేసిన వాడు త్రిపురనేని రామస్వామి. గ్రాడ్యువల్గా కొంత మొనోపలిగా తయారయ్యారు సార్. ఇక్కడ వాళ్ళ కంట్రోల్ ఉంది ఇప్పటికీ స్టిల్. ఆ మధ్య పవన్ కళ్యాణ్, కత్తి మహేష్, శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ దాడి చేస్తున్నారు, సినిమా పరిశ్రమ ఏమీ స్పందించదా దీని మీద అని ఫిలిం ఛాంబర్ మీద దండయాత్ర చేశాడు. అది అరవింద్ గారు కూల్ చేసి వెనక్కి పంపించేశాడు. ఇలా కామెంట్ కూడా కొంత మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు ఇట్లాంటివి అన్ని డెఫినెట్ గా అంటే రెచ్చగొట్టే ధోరణికి వెళ్ళిపోయారు. జనరల్గా టెక్నికల్ రెవల్యూషన్ ముందు కల్చరల్ రెవల్యూషన్ అవసరం అంటుంటారు. అవును, అంటే కల్చరల్ రెవల్యూషన్ వరకు ఈయన ఉపయోగపడ్డాడు. త్రిపురనేని ఆలోచనల మేరకు నడిచిన భావ విప్లవం మాత్రమే ఈ వ్యవస్థని డీస్ట్రక్చర్ చేయడానికి పనికిరాదు, దీన్ని మించినదేదో కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కార్ల్ మార్క్స్ కనిపించాడు. అప్పటికే స్ట్రాంగ్ గా ఉంది కదా సార్ వర్గ పోరాటం అనేది. కులం కంటే కూడా కులం గురించి మాట్లాడటం తప్పు అనే అభిప్రాయం యూత్ లో కూడా బాగా ఎక్కించారు. సినిమా అనేది ఒక పవర్ఫుల్ మాస్ మీడియం కాబట్టి దీన్ని ఎంచుకున్నారా సార్? అట్లా కొత్తగా వస్తున్నటువంటి సినిమా వ్యాపారంలో కూడా వీళ్ళే ఎంటర్ అయ్యారు, దాన్ని ముందుకు నడిపించారు. తర్వాత ఈ విద్యా వైద్యంలో కూడా బాగా గట్టిగా వచ్చి ఎడ్యుకేషన్ ఏరియాలో చాలా బలమైనటువంటి ఇది చేశారు. సో ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ పెట్టుబడి పెట్టగలిగారు. అంతే, ప్రభుత్వ వైద్యశాలలకి పూర్తి భిన్నంగా వీళ్ళు కూడా ప్రజలకు సేవ చేసిన పరిస్థితి కూడా ఉండింది. భారతీయ జనతా పార్టీ మొత్తం బుర్రల్ని కంట్రోల్లోకి తీసుకుంటున్న పరిణామ క్రమం, దీన్ని అర్థం చేసుకున్నారు వాళ్ళు. మనం కూడా రైట్ భావజాలంతో ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది అని నెమ్మదిగా ఆధ్యాత్మిక రంగ ప్రవేశం చేశారు. ఒకప్పుడు ఒప్పుకునే వాళ్ళు కాదు కదా సార్. ఇది ఈనాడు ప్రారంభం అప్పుడు దైవపరమైన లేకపోతే మూఢనమ్మకాలని ప్రమోట్ చేసేటువంటి ఏ రకమైన భావజాలం ఈ పత్రికలో ఉండకూడదు అని వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు. మతాన్ని అంగీకరిస్తే మళ్ళీ కులం పరంగానే ఉంటారా సార్? అంటే వ్యాపారం కోసం ఉపయోగపడే ఏ అంశాన్నైనా వాళ్ళు వినియోగించుకుంటారు. ఒకప్పుడు సర్వే జన సుఖినో భవంతు అనే నినాదంతో అట్లీస్ట్ మొదలైన ప్రస్థానం ఇవి చాలా మంది అంటుంటారు కమ్మే జన సుఖినో భవంతు. మొదటి నుంచి ఉంది అది, ఈ రోజు కాదు. చంద్రబాబు కూడా ఐటీ తీసుకురావడం వల్ల ఇప్పుడు 192 కంట్రీస్ లో తెలుగు వాళ్ళు ఐటీ నేను తీసుకొచ్చాను అంటాడు, కానీ ఐటీ ఎన్టీ రామారావు వీళ్ళందరికంటే ముందే ఉంది ఇక్కడ. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, రీసెంట్గా సంక్రాంతి పండుగ సందర్భంగా మరోసారి సంక్రాంతికి అమ్మవారి పండుగ అంటూ ఒక చిన్న ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇది కాపుల పండుగని ఇంకొకరు చేశారు. మొత్తానికి కొంత బ్యాక్లాష్ అనేది బాగా వచ్చింది. అండ్ ఎప్పుడూ కూడా చాలా కాలంగా కూడా కమ్మవారి మీద కొంత డిస్కషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంది. మనము ముఖ్యంగా ఈ క్యాస్ట్, కమ్మవారి క్యాస్ట్ ఇష్యూని మనం కొంత హిస్టారికల్గా చూస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ వీళ్ళది అండ్ ఎలా పరిణామం చెందిందంట? అంటే దీని చరిత్ర ఏమిటి, ఎక్కడి నుంచి మొదలైంది అనే దానికంటే కూడా నిజానికి ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవటం సార్, సంక్రాంతి పండగ కమ్మవారిది అని క్లెయిమ్ చేసుకుంటూ వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్లో వాళ్ళు ప్రధానంగా ముందుకు తీసుకొచ్చింది సాగు అనేదాన్ని. అంటే ఒక నేలలో 2-3 పంటలు తీయటము ఇలాంటి పనులన్నీ చేసింది. అంటే వ్యవసాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి భూముల్ని విపరీతంగా సాగుబడిలోకి తీసుకొచ్చిన ఇది కమ్మ కులానికి మాత్రమే చెందుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే దానికి కారణం మనకి నీటిపారుదల సౌకర్యాలు మెరుగైన తర్వాత మొదలైనటువంటి పరిస్థితి. అంతే, ఏది నదులకి ఆనకట్టలు నిర్మించటం అనేది మొదలైన తర్వాత. ఇప్పుడు కాటన్ దొర అక్కడ నిర్మించినటువంటి ధవళేశ్వరం కావచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి కృష్ణా నది మీద వచ్చినటువంటి ఆయకట్టు కావచ్చు, ఇవన్నీ బ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ కలిసి కొంచెం కాలువలు వచ్చి ఊళ్ళలోకి నీటి సదుపాయం మెరుగైన తర్వాత అప్పటికే అక్కడ భూముల మీద కొంత ఆధిపత్యం ఉన్నటువంటి కులాలు పంటలు పండించడం మొదలు పెట్టాయి. దానిలో నుంచి కొంత డబ్బు జనరేట్ అయింది, వాళ్ళకి సంపద జనరేట్ అయింది. దాంతో ఈ రకమైనటువంటి అంటే సెలబ్రేషన్స్ అన్ని వాళ్ళకు ఒక పట్టు వచ్చింది ఊళ్ళలో.
గ్రామాల మీద వాళ్ళకి విపరీతంగా పట్టు వచ్చింది. వాళ్ళ కేంద్రంగానే చాలా గ్రామాల రాజకీయం ఓకే నడవటం మొదలైంది. ఓకే అయితే ఈ వస్తున్నటువంటి అగ్రికల్చర్లో వస్తున్నటువంటి సర్ప్లస్ డబ్బులన్నిటినీ ఎక్కడ పెట్టాలి అనేది ఇది ఒక సమస్య. క్యాపిటల్ పోగైంది వాళ్ళ దగ్గర. పోగైంది సార్ డబ్బులు పోగైన తర్వాత దాన్ని బీరువాల్లో పెట్టుకోవడం అనేది సేఫ్ కాదు. అవును, పైగా క్యాపిటల్ అలా లేజీగా కూర్చోనివ్వదు కూడా. కూర్చోనివ్వదు. కాబట్టి ఆ కూర్చోనివ్వని డబ్బుని ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు వాళ్ళు నెమ్మదిగా పారిశ్రామిక రంగం వైపు చూశారు. ఆటోమొబైల్ ఏరియాలో మొదట ఎంటర్ అయ్యారు. ఆటోమొబైల్ ఏరియాలో అప్పటికి చిన్న చిన్న రిపేరు షాపులు ఇలాంటి పద్ధతిలో నడిచేది ఇక్కడ. అవి ప్రధానంగా ముస్లిం కుర్రాళ్ళు చేసేవాళ్ళు ఆ పనులు. మెకానిక్ కుర్రాళ్ళు వాళ్ళే ఉండేవాళ్ళు. అది లో ప్రొఫైల్ గొడవ. దాన్ని వీళ్ళు ఇండస్ట్రియలైజ్ చేసి వీళ్ళనేది అక్కడ కూలీలుగా పెట్టుకుని ఆటో నగర్ల నిర్మాణం మొదలైంది. అంటే పర్వతనేని సుభాష్ చంద్రబోస్ గారు ఆయన విజయవాడ ఆటో నగర్కి ఆద్యుడు. అలా మొదలైనటువంటి ఒక అభివృద్ధి ఆటోమొబైల్. అలాగే ట్రాన్స్పోర్ట్ ఏరియాలకు వచ్చారు వాళ్ళు. బస్సులు చెప్పటము ఈ పనుల్లోకి వచ్చేసారు. అలా డబ్బులు జనరేట్ అవుతున్న టైంలోనే ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రవేశించారు. అది కూడా వాళ్ళకి ఇబ్బంది అనిపించలేదు. అది కూడా ఎవరన్నా అమ్మే అవసరాలు ఉన్న వాళ్ళని కనిపెట్టి అక్కడ వాళ్ళకి ₹1 తగ్గించి కొనుగోలు చేసి ₹10 పెంచి అమ్ముకోవటమే. కాబట్టి అది కూడా నడిచింది. అప్పటికి మార్కెట్ ఉంది. మార్కెట్ అంటే అవసరార్థం ఉండేది. నెమ్మదిగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇది చాలదు, ఇంకా వెళ్ళాలి మనం అనుకున్నప్పుడు ఇక్కడ కుల వ్యవస్థ ఉంది. అంటే వృత్తులన్నీ ఆయా కులాల మధ్య విభజన జరిగి ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా ఇండస్ట్రియలైజ్ చేయాలి అంటే భావజాల పరమైనటువంటి ఒక విప్లవం రావాలి అని అనుకున్నారు. ఆ అవసరాన్ని ఒక రకంగా ఫుల్ఫిల్ చేసిన వాడు త్రిపురనేని రామస్వామి. ఆయన అప్పటి వరకు ఈ స్ట్రక్చర్ని మొత్తాన్ని నిర్దేశించి దీన్ని వ్యాఖ్యానం చేస్తున్నటువంటి బ్రాహ్మల మీద ఒక తిరుగుబాటు ప్రకటించాడు. ఆ తిరుగుబాటు అందరినీ కలుపుకుని చేశాడు. అంటే మొత్తం సమాజానికి ఒక హేతుబద్ధమైన దృష్టిస్తున్నాను అనే పేరుతో బ్రాహ్మణ భావజాలం నుంచి ఈ సమాజాన్ని విముక్తి చేస్తున్నాను అనే పేరుతో మొదలైంది. ఆయన బ్రాహ్మణేతర ఉద్యమంగా మొదలైంది. ఇది ఎప్పటి మాట సార్? 50s తర్వాత అంటారా లేక ఇంకా ముందే? ఎప్పుడు 20ల నాటి కథ ఇది. ఓకే. అలా మొదలైన సందర్భంగా భావ విప్లవం అనేది మొదలుపెట్టి నెమ్మదిగా ఈ కుల వృత్తులలోకి వాళ్ళు ఎంటర్ కావడానికి ఒక మార్గాన్ని డిస్ట్రక్చర్ చేశారు ముందు. ఏ పని ఎవరైనా చేయవచ్చు అనే వెసులుబాటు కల్పించడం ద్వారా ఆ రంగాలలో వీళ్ళు పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు వీళ్ళ దగ్గర కార్మికులుగా మారిపోతారు. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలో బిగ్ స్కేల్ ఊహలు చేయడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద బాయిలర్స్ పెట్టేసి ఒక ఇండస్ట్రీ లెవెల్లో డ్రై క్లీనింగ్ పెట్టారనుకోండి, ఇక వేరే అప్పటి వరకు ఇళ్లలో బట్టలు తీసుకొచ్చి ఉతుక్కునే వాళ్ళందరికీ ఉపాధి పోతుంది. వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళ దగ్గర కూలీలుగా మారిపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ప్రతి చోట ఎంటర్ అయ్యారు. ప్రతి కుల వృత్తిలోకి ఎంటర్ అయ్యారు. దాన్ని ఇండస్ట్రియలైజ్ చేశారు. ఇది అభివృద్ధే కదా అనే ఆర్గ్యుమెంటు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ చేతుల్లో, అంటే ఏ శ్రమ అయితే వాళ్ళ చేతుల్లో ఉందో ఆ శ్రమ మీద ఆధారపడి పెట్టిన కంపెనీల్లో వాళ్ళు కూలీలుగా ఉన్నారు తప్ప యాజమాన్యం వాళ్ళు కాదు కదా. కాబట్టి ఆ యాజమాన్యం మీద వీళ్ళు తిరగబడాల్సిన అవసరం ఉంది అనే ఆర్గ్యుమెంటు ఉంది. ఇలా వీళ్ళు నెమ్మదిగా అన్ని కులాల వృత్తుల్లోకి ప్రవేశించడం మొదలైంది. అలాగే బ్రాహ్మణ ఏరియాలో కూడా ఎంటర్ అయ్యారు. పుస్తక ప్రచురణ, పత్రికా రంగం ఈ ఏరియాలో కూడా వీళ్ళు పెద్ద ఇన్వెస్ట్మెంట్లతో వచ్చేసారు. వచ్చిన తర్వాత కొత్త తరహా ఆలోచనల్ని ప్రమోట్ చేయటం అనేది కూడా జరిగింది అనివార్యంగా. ఈ కొత్త తరహా ఆలోచనలకి సమాజం నుంచి మంచి రిసెప్షన్ దొరకటంతో ఆ రంగంలో నుంచి కూడా బ్రాహ్మణుల్ని కొంచెం పక్కకి తరలించారు. అప్పటి వరకు రాజమండ్రి కేంద్రంగా సరస్వతి పవర్ ప్రెస్లు ఈ ఏరియాలో వాళ్లే పబ్లిషర్లు ఇలా నడుస్తున్నటువంటి ప్రభంజనం నుంచి పక్కకి లాగారు. వావిళ్ళ ప్రెస్లు, వాటి నుంచి వీళ్ళు ఎదిగారు. అలాగే హేతువాద సాహిత్యము వీటి ప్రచారం కూడా నడిచేది. అయితే ఇది మాత్రమే సరిపోదు. అంటే ఈ భావ విప్లవం త్రిపురనేని ఆలోచనల మేరకు నడిచిన భావ విప్లవం మాత్రమే ఈ వ్యవస్థని డిస్ట్రక్చర్ చేయడానికి పనికిరాదు. దీన్ని మించినదేదో కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కార్ల్ మార్క్స్ కనిపించాడు. జనరల్ గా టెక్నికల్ రెవల్యూషన్ ముందు కల్చరల్ రెవల్యూషన్ అవసరం అంటుంటారు. అవును, అంటే కల్చరల్ రెవల్యూషన్ వరకు ఈయన ఉపయోగపడ్డాడు.
రామస్వామి. ఓకే. కానీ దాన్ని మించి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ ముందడుగు వేయటానికి వాళ్ళకి ఆలంబనగా కార్ల్ మార్క్స్ కనిపించాడు. ఆయన అంటే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. బనారస్ యూనివర్సిటీ నుంచి మొదలైంది అది. అక్కడ చేరినటువంటి విద్యార్థుల్లోకి మార్క్సిజం ప్రవేశించి వాళ్ళు నెమ్మదిగా ప్రపంచానికి బోధించడం మొదలుపెట్టారు. ఈవెన్ చంద్రరాజేశ్వరరావు గారు కూడా అక్కడి నుంచి వచ్చినవాడే. ఓకే. ఆయన మెడిసిన్ చేస్తూ వెనక్కి వచ్చాడు. అలా నెమ్మదిగా వీళ్ళు దాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. అంటే ఒక రకమైనటువంటి వర్గ పోరాట భావజాలాన్ని చెప్పడం మొదలైన తర్వాత నిజానికి దీని ఒరిజినల్ స్ట్రక్చర్లో ఆ విప్లవం జరిగితే అలా ఉంటుంది అనేది ఒక నమూనా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట రూపంలో కనిపించింది. ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాలా ప్రాంతాల్లో దొరలని గడియల నుంచి బయటకు పరిగెట్టించారు. విష్ణూరు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళందరూ దొరలు గడియలు ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఒకవేళ నిజంగానే రైతు కూలీల్లోకి ఈ భావజాలం ప్రాపర్ గా ఇంకితే ఇక్కడ పరిగెడుతున్నది రెడ్లో వెలమలో అవ్వచ్చు, కానీ ఆంధ్రాలో ఇదే జరిగితే పరిగెట్టాల్సిన పాత్రల్లో మనం ఉంటామేమో అనేటువంటి ఒక సందేహం మొదలై ఉంటుంది అనేది నా అజంప్షన్. అక్కడి నుంచి వాళ్ళు రాడికల్ హ్యూమనిజం వైపు టర్న్ అయ్యారు. ఎంఎన్ రాయ్ వైపు. ఎంఎన్ రాయ్ని వెన్నెలకంటి రాఘవయ్య గారు తీసుకొచ్చాడు నెల్లూరు. ఓకే. ఆ సమావేశానికి వీళ్ళలో చాలా మంది హాజరయ్యారు. త్రిపురనేని గోపీచంద్ కూడా ఉన్నాడు. అలాగే వీళ్ళందరూ రాయిస్టులుగా మారిపోయి ఎంఎన్ రాయ్ తత్వాన్ని ప్రపంచంలో ప్రచారం చేస్తూ మార్క్సిజంలో ఒక కోణం మిస్ అయింది, మానవత్వం మిస్ అయింది, మిగిలిందంతా సబబే గాని హ్యూమన్ గా కూడా ఉండాలి కదా, అంటే చంపేయటం, వర్గశత్రు నిర్మూలన లాంటి ప్రతిపాదనలు ఉన్నాయి అక్కడ. ఈ వర్గశత్రు నిర్మూలన లాంటి ప్రతిపాదనలు, నిర్దయగా చంపేయటము ఇలాంటి పనులు చేయొద్దు. వాళ్ళు చంపేయచ్చా అనే ప్రశ్న ఇస్తే సమాధానం ఉండదు. అంటే వాళ్ళని కూడా మానవీయంగా మార్చాలి. మారతారా, వాళ్ళ ప్రయోజనాలు పోతున్నప్పుడు మారతారా, చంపేస్తారా? వాళ్ళకి చంపే హక్కు ఉన్నప్పుడు ఇప్పుడు దాదాపు మావోయిస్ట్ పార్టీ మీద జరుగుతున్న చర్చ అదే. ఆయుధాలే ఆటంకం, ఆయుధాలు ఇచ్చేస్తే వాళ్ళు పని చేయడానికి యాక్సెప్ట్ చేస్తుంది గవర్నమెంట్ అని చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఆయుధాలు మాత్రమే ఇష్యూ కాదు, అక్కడ భావజాలం కూడా ఇష్యూనే. భావజాలం సమస్యగా ఎప్పుడైతే మారుతుందో వాళ్ళ నిర్మూలన కోసమే ప్రయత్నం జరుగుతుంది. అందుకని వీళ్ళు చర్చలు అన్నా కానీ వాళ్ళు క్షమించట్లేదు, చంపేస్తాం అనే చెప్తున్నారు. అంటే నిర్మూలన అనే దిశగా భావజాలం నడుస్తుంది వాళ్ళ వైపు నుంచి. వీళ్ళు ఆ పరిస్థితుల్లో లేరు. వాళ్ళని నిర్మూలించే పరిస్థితుల్లో వీళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడ నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ నష్టాల నివారణ అనే పేరుతో వీళ్ళని పూర్తిగా సరెండర్ అయిపోమని చెప్తున్నారు ఇటువైపు నుంచి. దాదాపు ఇలాంటి ఆర్గ్యుమెంట్లే అప్పుడు రాయ్ నుంచి ఎంఎన్ రాయ్ చెప్పింది కూడా అదే దాదాపు. అంటే కొంచెం మానవత్వముతో ఉండవలను అని. మానవత్వానికి కూడా వర్గ దృక్పథం ఉంటుంది అనేది కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఇది ప్రధానంగా ఒక ఘర్షణగా మొదలైనప్పుడు వీళ్ళు అటువైపు టర్న్ తీసుకోవడం వెనకాల వీళ్ళ స్వభావం ఏమిటి అనేది సమాజానికి ఒక రకంగా అర్థం చేయించారు. అంటే వీళ్ళు ఉన్న వ్యవస్థని డీస్ట్రక్చర్ చేయటం కోసం వీళ్ళు ఈ భావజాలన్నింటినీ వాడేశారు అనేది అర్థమైంది. అలా వీళ్ళు ప్రతి రంగంలోనూ అది ఎదుగుతోంది అనుకున్నప్పుడు అక్కడ డబ్బులతో వాలి దాని మీద ఒక పట్టు సంపాదించడం అనేది జరిగింది. అలా వీళ్ళు రియల్ ఎస్టేట్ అంటే మెడ్రాస్లో చేసేవాళ్ళు, మెడ్రాస్ స్టేట్లో చేసేవాళ్ళు. ఇప్పటికీ మీరు మెడ్రాస్లో తిరుగుతుంటే చాలా అపార్ట్మెంట్స్కి మన కమ్మవారి ఇంటి పేర్లే కనిపిస్తాయి. యార్లగడ్డ మ్యాన్షన్ ఇలాంటి పేర్లు కనిపిస్తాయి. కారణం ఏంటంటే వీళ్ళు ఆ రోజుల్లో అక్కడ భూములు కొన్నారు. ఈవెన్ రామానాయుడు గారు కూడా రియల్ ఎస్టేట్ కోసమే వెళ్ళాడు అక్కడ మెడ్రాస్. అలా వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలోనూ అలాగే కొత్తగా వస్తున్నటువంటి సినిమా వ్యాపారంలో కూడా వీళ్ళే ఎంటర్ అయ్యారు, దాన్ని పట్టుకున్నారు, దాన్ని ముందుకు నడిపించారు. ఈ నడిపించే క్రమంలో అదొక వనరుగా మారింది. అంటే తెలంగాణ సాయుధ పోరాట విరమణ తర్వాత కొంచెం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయటం ద్వారా ఆచరణాత్మక జ్ఞానం పొందిన వాళ్ళందరూ దీనిలోకి వచ్చారు. తాతినేని ప్రకాష్ రావు గారు కావచ్చు, ప్రత్యేగాత్మ గారు కావచ్చు, వి మధుసూదన్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళే. పనిచేసి ఇక్కడికి వచ్చారు. అలాగే తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, ఆయన కూడా. అలాగే ఇప్పుడు ప్రగతి ప్రింటర్స్ పరుచూరి హనుమంతరావు గారు కూడా కమ్యూనిస్టు రాజకీయాల్లో నుంచి వచ్చినవాడే. అప్పటి ఉమ్మడి పార్టీ. అలాగే లక్ష్మీ ఫిలిమ్స్ అని చాలా ప్రముఖ సినిమా పంపిణీ వ్యవస్థ అది, కేఎల్ఎన్ ప్రసాద్ గారు.
ఆయన సోదరుల్లో చాలా మంది కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ తో ఉండేవాళ్ళు. అలాగే ఆ సంస్థకి సంబంధించినటువంటి ప్రచార రంగము, ఇతర వ్యవహారాలు బలంగా చూసిన ఈడ్పుగంటి లక్ష్మణరావు గారు అక్కడి నుంచి వచ్చినవాడే. ఓకే. ఆయనకు కూడా కమ్యూనిస్టు సంబంధాలు ఉండేవి. ఇలా ఇది ఉండటం వలన వాళ్ళు మాట్లాడగలిగేవాళ్ళు, ఆర్గ్యూ చేయగలిగేవాళ్ళు, ఓకే. కంట్రోల్ చేసేవాళ్ళు, సబ్జెక్టులను డిసైడ్ చేసేవాళ్ళు. అంటే అప్పటి వరకు రచనా రంగంలో బ్రాహ్మణ ఆధిపత్యంని అక్కడ కూడా అడ్డుకున్నారు. అడ్డుకుని కొత్త తరహా రచనలు వాళ్ళ నుంచి రావు. ఓకే. అంటే ఒక ఏరియాకి పరిమితం వాళ్ళు. అంటే భూస్వామ్యం తాలూకా డబ్బులు సినిమాల్లోకి వచ్చినప్పుడు రెడ్లు పట్టుకొచ్చారు. అది రెడ్లకి వీళ్ళకి ఒక మూలికమైనటువంటి తేడా ఉంది. కేవీ రెడ్డో, బిఎన్ రెడ్డో, లేకపోతే ఇంకో రెడ్డో అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పురాణాలు, కొంత స్వతంత్రోద్యమము, ఆ విలువలు చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళ సినిమాల్లో. అంటే భూస్వామ్య విలువల్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత కొత్త తరహా విలువల్ని చెప్పడం మొదలుపెట్టారు. అందుకని మానవ సంబంధాల్లో కూడా ప్రవేశించారు. మానవ సంబంధాల్లో ఉండవలసిన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం కూడా సినిమాల్లో మొదలైంది వీళ్ళ నుంచే. అది తాతినేని ప్రకాశ్రావు గారు వీళ్ళ దగ్గర నుంచి మొదలైంది. ఓకే. ఈవెన్ రాఘవేంద్రరావు గారి తండ్రి గారికి కూడా ఆ పరిచయాలు, ఆ సంబంధాల్లో ఉన్నాడు ఆయన. ప్రజానాట్య మండలి సంబంధాల్లో విజయవాడలో, వాళ్ళది కంకిపాడు దగ్గర విలేజ్. ఆయన ప్రధాన వ్యాపార కేంద్రం విజయవాడ. ఆయన ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయన ప్రధానంగా జింకానాలో కూర్చుని వీళ్ళందరితోనూ చర్చలు జరపటము, ఓకే, రైటర్లతో కూర్చోవటము ఆ రోజుల నుంచి ఆయనకు అలవాటు. అలా ప్రజానాట్య మండలితో సంబంధాల్లో ఉండేవాడు ఆయన. గోడవల్లి రామబ్రహ్మం గారిది ఒక కేంద్రం ఉండేది విజయవాడలో ఆ రోజుల్లో, ప్రజామిత్ర అని ఒక పత్రిక ఉండేది. అది 1 టౌన్ సామారంగం చౌక్ లో ఉండేది. అక్కడికి వీళ్ళందరూ చేరేవారు. అక్కడ ఒక అంటే రెగ్యులర్ డిస్కషన్స్ జరిగేవి. అనేక సామాజిక అంశాల మీద వాళ్ళు మాట్లాడేవాళ్ళు. హేతువాద కోణము, త్రిపురనేని వారి నుంచి ప్రసరించినటువంటి ఒక ఏరియా, కమ్యూనిస్టు రాజకీయాల్లో నుంచి వచ్చినటువంటి ఒక జ్ఞానం, ఇవన్నీ కలిసి అక్కడ చర్చలు జరిగేవి. సముద్రాల రాఘవాచార్యులు గారు కూడా వెళ్ళి అక్కడ కూర్చునేవాడు. ఆ రోజుల్లో పాత ఫొటోస్ చూస్తే, అంటే గోడవల్లి రామబ్రహ్మం గారి జీవిత చరిత్రలో ఉన్న ఫోటోలు చూస్తే దానిలో ఉన్న సముద్రాల నుదుటిన నామాలు కనిపించవు. అంటే యంగ్ సముద్రాలు ఉంటాడు అక్కడ. ఆయన నుదుటిన నామాలు ఉండవు. కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఆయన ఫోటోలు ప్రతిదానిలోనూ నామాలతోనే ఉంటాడు ఆయన. అది ఇది ఆ ఏరియాలో అదొక కేంద్రం. ఈ జింకానా అనేది ఒక కేంద్రం. ఇలా నడిచేది. డివి నరసరాజు గారు అక్కడే కూర్చునేవాడు జింకానాలో. అక్కడే పరిచయం ఆయనకు ప్రకాశ్రావు గారు. అలా ఒక సినిమా రంగంలో కృష్ణా జిల్లా నుంచి, అలాగే గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వీళ్ళు, ఈ కుర్రాళ్ళు ఎక్కువ కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చిన వాళ్ళు. వీళ్ళు కులం గురించి మాట్లాడటం అనేది తప్పు అనే అభిప్రాయం ఉండేది వీళ్ళకి. అంటే కులరహిత సమాజం లాంటి అభిప్రాయాలు చెప్పేవాళ్ళు. కులాతీతంగా మాట్లాడేవాళ్ళు. వర్గ పోరాటమే తప్ప కుల పోరాటం కాదు అనేది ఒక అభిప్రాయంగా వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో ప్రచారం చేశారు. వీళ్ళు చేసిన సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా ఉంటాడు, అతను కూలీగా ఉంటాడు. కానీ అతను భూస్వామ్య కులానికి వ్యతిరేక కులంలో ఉన్నాడు అని చెప్పరు. చెప్పకుండా ఆ కులంలోనే ఆస్తి తక్కువ, భూమి కోల్పోయినటువంటి ఒక నిరుపేద కమ్మ యువకుడిగానే ఉంటాడు అతను. ఈ నిరుపేద కమ్మ యువకుడి వెనకాల ఆ ఊళ్ళో ఉన్నటువంటి రైతు కూలీలందరూ సంఘటితమై ఈ భూస్వామి మీద పోరాటం చేస్తారు. రోజులు మారాలంటే అంతే, మంచి రోజులు వచ్చాయి, ఇవన్నీ అలాంటి సినిమాలే. మధుసూదన్ రావు గారు తీసినవి. వాటిలో ఆయన చాలా ప్రధానంగా వర్గ పోరాటమే తప్ప కుల పోరాటం తప్పు అనే ప్రతిపాదన చేస్తాడు. అప్పటికే స్ట్రాంగ్ గా ఉంది కదా సార్ వర్గ పోరాటం అనేది, కులం కంటే కూడా. అవును, అంత పవర్ఫుల్ గా వచ్చింది అది. అంటే కులం గురించి మాట్లాడటం తప్పు అనే అభిప్రాయం యూత్ లో కూడా బాగా ఎక్కించడం వలన ఏంటంటే, ఒక రకంగా అగ్రకులాలలో అగ్రకుల కమ్యూనిస్టుల్లో వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు రిజర్వేషన్ల మీద కూడా వ్యతిరేక అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నారు. అంటే కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వటం తప్పు, అన్ని కులాల్లోనూ పేదలు ఉంటారు కదా, కాబట్టి పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప కులాన్ని కాదు అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పిల్లలు మాట్లాడటం నేను స్వయంగా విన్నాను. న్యాచురల్గానే ఉంటుంది అది. అంటే అక్కడ అట్లాంటి ఈ భావజాలాన్ని సినిమాల్లో కూడా పంపిణీ చేశారు కమ్యూనిస్ట్ పార్టీలతో సంబంధాలు ఉన్నటువంటి రచయితలు. కొంచెం కమ్యూనిస్టు రాజకీయాల పట్ల అనుకూలంగా ఉంటాను అని చెప్పుకునేటువంటి పరుచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, వాళ్ళు రాసినటువంటి నాటకాల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. అలాగే వాళ్ళు
పనిచేసిన సినిమాలు ఈ చదువులు మాకొద్దు లాంటి సినిమాల్లో ఒక బ్రాహ్మణ యువకుడు, వాడికి ఉద్యోగం రాదు, రిజర్వేషన్ల వలన ఓకే. వాడి జ్ఞానానికి తగిన ఉద్యోగం రాదు. వాడికి రావలసిన ఉద్యోగం రిజర్వేషన్ల వలన వీడికంటే తక్కువ స్థాయి జ్ఞానం కలిగినటువంటి, లేదు వీడి నుంచి జ్ఞానం పొంది పరీక్షల్లో పాస్ అయినటువంటి ఒక దళిత కుర్రాడికి వస్తుంది. ఈ పరిస్థితుల్లో వీడు ఏం చేయాలో అర్థం కాక ఓ చెప్పుల కొట్లో ఉద్యోగంలో చేరతాడు. చేరి ఎవరెవరో వస్తూ ఉంటారు అక్కడికి, వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ కాళ్ళకి ఇవి తొడిగి సైజులు చూసేటువంటి పని చేస్తూ ఉంటాడు. దాన్ని చాలా విషాదకరమైన సంగీతంతో చూపిస్తారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? వాళ్ళ మనసులో ఈ పేదరికాన్ని పట్టించుకోకుండా రిజర్వేషన్లు పెట్టడం వలన అర్హత ఉన్నటువంటి అగ్రకుల పేద కుర్రాళ్ళకి ఉద్యోగాలు రావడం లేదు అనే కావచ్చు. కానీ అది ఆ సన్నివేశం చూస్తున్న ప్రేక్షకుల్లో అయ్యో ఒక బ్రాహ్మణుడు ఇలా ఎవరి కాళ్ళు పడితే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నాడే అనే పెయిన్ కూడా కలగచ్చు. ఈ పెయిన్ ని వాళ్ళు ఊహించి ఉండకపోవచ్చు రాసేటప్పుడు, వాళ్ళ దృష్టిలో అదే ఉండొచ్చు. కానీ సినిమా చూస్తున్న ఆడియన్స్ లో ఈ భావం కూడా కలుగుతుంది, అవకాశం ఉంది. కాబట్టి ఇలా వాళ్ళు బహుళార్థ సాధకంగా నడిచారు. వీళ్ళ భావజాలం అలా డ్రైవ్ అయింది. అందుకని ఖచ్చితంగా అంటే భారత సమాజాన్ని అర్థం చేసుకుంటే కొంతమంది పేదలు అగ్రకులాల్లో ఉన్నారు, తప్పేం కాదు. అంటే కేశవరెడ్డి గారి ఇన్క్రెడిబుల్ గాడెస్ లో ఒక రెడ్డి క్యారెక్టర్ ఉంటుంది. ఆ రెడ్డి క్యారెక్టర్ నిరంతరము ఆ ఊళ్ళో ఉన్నటువంటి దళితులకు మార్గనిర్దేశం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఓకే. అసలు వీడిని చంపేస్తే వాళ్ళ జ్ఞానం ఆగిపోతుంది కదా అనే కూడా ఊళ్ళో రెడ్లు అనుకుంటారు. అలా ఆ పద్ధతిలో నడుస్తుంది కథ, అదొక పద్ధతి. ఇలాంటి నేరేటివ్స్ లో రచనలు వచ్చేవి. సినిమాల్లోనూ వాళ్ళకి పేదలకు అగ్రకులాల వాళ్లే నాయకత్వం వహించాలి, బయట కమ్యూనిస్టు పార్టీలోనూ అగ్రకుల నాయకత్వమే ఉంటుంది, వాళ్లే కార్మిక విముక్తి, రైతాంగ విముక్తి అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మా ప్రత్యేక సమస్యలను ఎవరు పట్టించుకోవట్లేదు అనే పెయిన్ వాళ్ళలో ఉండిపోయింది. అది 90ల్లో వ్యక్తీకరణ మొదలైంది. అంటే 85 నుంచే మొదలైంది. అది 85 కారం చేడు అనేది ఒక బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చి మా సమస్యల గురించి మేమే దెబ్బలాడతాము అనే వాతావరణంలోకి వాళ్ళని నెట్టింది అది. ఆ నెట్టిన సందర్భంలో దళితవాదం అనేది మొదలైంది మన తెలుగు సమాజంలో. ఒక రకంగా దళితవాదం అనే ఆర్గ్యుమెంట్కి కారం చేయడే అక్షరాభ్యాసం చేసింది. అంతకుముందు కుసుమ ధర్మన్న గారు ఇలాంటి వాళ్ళు ఉన్నా కానీ ఇది పునాది అనుకోవాలి. ఆ తర్వాత కమ్యూనిస్టు నాయకత్వాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. అంటే మీరు చెబుతున్న భారత సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది అనే దాన్ని వాళ్ళు కనిపించకుండా క్లోజ్ చేశారు అనేది ఒక ఆరోపణ. నిజం కూడా అది. అంటే ఇక్కడ కూలీ కులములు ఉన్నాయి, పొలం అంతా భూములన్నీ కొన్ని కులాల చేతుల్లో కేంద్రీకృతం అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ వర్గ పోరాటం అనేది కుల పోరాటంగానే జరగాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పటికీ ఈ దేశంలో పేదరికం ఎవరు పేదలు అనేది తీస్తే దళితులు మైనారిటీలే మెజారిటీగా తేల్తారు. అగ్రకులాల్లో పేదలు లేరని కాదు, ఉన్నారు, కానీ వాళ్ళు మైనారిటీ. అలాగే ఇక్కడ ధనవంతులు లేరా అంటారు వాళ్ళు, ఇక్కడ కూడా ధనవంతులు ఉన్నారు, ఇది మైనారిటీనే. ఈ మైనారిటీ ఆ మైనారిటీతో ఈక్వల్ అయి దాన్ని పక్కన పెట్టేస్తే మెజారిటీ ప్రకారం చూస్తే మెజారిటీ ఇప్పటికీ ఈ దేశం వాళ్ళ చేతుల్లోనే ఉంది, అగ్రకులాల చేతుల్లోనే ఉంది. కూలీ కులాలు కూలీ పనులే చేసుకు బతుకుతున్నాయి. ఇప్పటికీ కొన్ని పనులు వీళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఆ ఏరియాలోకి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రావడం లేదు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ. రిజర్వేషన్లు ఎత్తేసినా వాళ్ళు రారు ఆ ఏరియాకి. ఇటువంటి స్ట్రక్చర్ ఒకటి ఉంది అనేది అర్థం కాకుండా చేయటంలో కమ్యూనిస్టు మేధావులు, ఆ పర్టికులర్గా అగ్రకుల మేధావుల్లో కూడా కమ్మ మేధావులు కీలక పాత్ర పోషించారు అనేది వాస్తవం. అప్పటికి అంటే మామూలుగా సినిమా అనేది ఒక పవర్ఫుల్ మాస్ మీడియం కాబట్టి దీన్ని ఎంచుకున్నారా సార్? అట్లా అంతే, న్యాచురల్ గానే అది ఇంకా అది అక్కడ వాళ్ళు భావజాల పరమైనటువంటి కార్యక్రమము చూశారు, వ్యాపారాన్ని చూశారు. పంపిణీ వ్యవస్థ, సినిమా ఇండస్ట్రీ పంపిణీ వ్యవస్థ వాళ్ళ చేతుల్లోనే ఉండేది కదా. ఈ రోజుకి తెలుగు సినిమా పరిశ్రమ మీద వాళ్ళ జెండాయే ఎగురుతోంది. అంటే ఎంత చేసినప్పటికంటే క్రౌడ్ పుల్లర్ గా చిరంజీవి లాంటి ఇంకో కులం నుంచి వచ్చిన వాడు ఎమర్జ్ అయినప్పటికీ వాళ్ళ మీద తిరుగుబాటు చేయగలిగినంత పరిస్థితి లేదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ తనని సోషల్ మీడియాలో విపరీతంగా ఈ కత్తి మహేష్, శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ దాడి చేస్తున్నారు, సినిమా పరిశ్రమ ఏమీ స్పందించదా దీని మీద, మా కుటుంబం నుంచి 4 మేజర్ క్రౌడ్ పుల్లర్లు ఉన్నారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, కాబట్టి మా కుటుంబం మీద జరుగుతున్న దాడుల గురించి ఎవరు నోరు విప్పరా అని మెగా హీరోలతో కలిసి ఫిలిం ఛాంబర్ మీద దండయాత్ర చేశాడు. అది అరవింద్ గారు కూల్ చేసి వెనక్కి పంపించేశాడు, గొడవ చేయకండి మనం మాట్లాడదాం తర్వాత.
దాదాపు ఒక టెన్షన్ వాతావరణం నెలకొంటుంది ఆ రోజున చాంబర్ దగ్గర. ఇది పరిస్థితి. అలా జరిగినప్పటికీ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు ఇప్పటికీ. గ్రాడ్యువల్గా వీళ్ళు కొంత మొనోపలిగా తయారయ్యారు సార్ ఇక్కడ ఈ ఎవరు కమ్మ వీళ్ళు. వాళ్ళ కంట్రోల్ ఉంది ఇప్పటికీ స్టిల్. ఆ రోజు నుంచి అంటే ముందు నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి, గోడవల్లి రామబ్రహ్మం గారి దగ్గర నుంచి, అక్కినేని నాగేశ్వరరావు గారి బయోగ్రఫీలో ఆయన ఒక మాట చెప్తాడు. ఘంటసాల బలరామయ్య గారి కాంపౌండ్ లో మొదలయ్యాడు ఆయన, నాగేశ్వరరావు గారు. ఒకరోజు ఆ ఆఫీస్కి రామబ్రహ్మం గారు వచ్చారట. వచ్చి ఎవడి కుర్రాడు అన్నట్టు ఆయన. అంటే మీవాడే అన్నట్టు. అంటే నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది అని నాగేశ్వరరావు రాస్తాడు. ఆ తర్వాత ఆయన తన సినిమాల్లోకి నాగేశ్వరరావుని తీసుకున్నాడు. పల్నాటి యుద్ధం సినిమాలో బాలచంద్రుడి క్యారెక్టర్ ఇవ్వటం, అలాగే ఓకే, అలా మీవాడు అని చెప్పడం ద్వారా ఒక ఇది మొదలైంది. తర్వాత ఈ విద్యా వైద్యంలో కూడా బాగా గట్టిగా వచ్చింది. అన్ని రంగాలు అంటే చదువుకున్నారు. ప్రధానంగా వాళ్ళు ఎడ్యుకేషన్ ఏరియాలో చాలా బలమైనటువంటి ఇది చేశారు. కొత్త ఇన్వెన్షన్, కొత్త ఏరియాలను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రతిదాన్ని ఇండస్ట్రియలైజ్ చేశారు. వైద్య రంగంలో కూడా నిజానికి ప్రభుత్వ వైద్య రంగానికి ప్యారలల్ గా వీళ్ళు అంటే లిబరలైజేషన్ వచ్చిన తర్వాత అది జరిగింది, అది వేరే గొడవ. దానికి ముందు ప్రభుత్వ వైద్యశాలలకి పూర్తి భిన్నంగా వీళ్ళు కూడా తక్కువ ధరలోనే, ప్రజలకు అందుబాటు ధరల్లోనే మంచి వైద్యాన్ని, కంపారిటివ్ గా అక్కడున్న వైద్యానికంటే మంచి వైద్యాన్ని ఇచ్చి ప్రజలకు సేవ చేసిన పరిస్థితి కూడా ఉండింది. ఉదాహరణకు పెన్నంనేని వెంకటేశ్వర గారు, విజయవాడకు సంబంధించిన డాక్టర్ ఆయన చాలా తక్కువ ఖర్చులో జనాలకి వైద్యం చేసేవాడు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో లేని ఫెసిలిటీస్ ఆయన హాస్పిటల్లో ఉండేవి, పెన్నంనేని గారి హాస్పిటల్లో ఉండేది. అది ఒక రకమైన గవర్నమెంట్ హాస్పిటల్ లాగానే నడిచేది. అలాగే ప్రజా వైద్యశాలలు పెట్టడం, వాటి నిర్వహణ చూడటం, ఇలాంటి ఏరియాలో వాళ్ళు సర్వీసు బిజినెస్ రెండు కలిపి చేశారు. ఈ చేస్తున్న క్రమమే మనకు సినిమా రంగంలోనూ వాళ్లే కనిపిస్తారు, విద్యారంగంలో కూడా వాళ్ళ ప్రభావం ఉంటుంది. విద్యారంగంలో స్కూళ్ళు పెట్టటము, ఆ స్కూళ్ళని చాలా అంటే సిస్టమేటిక్ గా నడపటము, ప్రభుత్వ స్కూళ్ళకి ఇవి అంటే కార్పొరేట్ విద్య కాదు అది. వీళ్ళు మంచి విద్య చెప్పారు, మంచి విద్య ఇచ్చారు, క్వాలిటీ ఎడ్యుకేషన్, దాంతోపాటు తక్కువ ఫీజులే తీసుకునేవాళ్ళు, మరీ హింస ఉండేది కాదు. ఇలాంటి విద్యాలయాల నిర్మాణం, అది స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఆ ఏరియాలో కూడా వాళ్ళు సంఘటితమై డబ్బులు పెట్టారు. ఇలాంటి ప్రచురణ రంగం వాళ్లే, ఎడ్యుకేషన్ రంగంలో వాళ్లే, వైద్య రంగంలోనూ వాళ్లే, ట్రాన్స్పోర్ట్ లోనూ వాళ్లే, ఇలా టోటల్ గా విస్తరించారు. అందులో ఈ చెప్పుల కంపెనీలు కూడా ఉన్నాయి, ఫుట్వేర్ ఇండస్ట్రీలో కూడా వాళ్లే. అలాగే ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ పెట్టుబడి పెట్టగలిగారు. అంతే. ఇప్పుడు ఉదాహరణకి మనకి చాలా పాపులర్, చాలా మంది వెళ్ళి కటింగ్ చేయించుకునేటువంటి చాలా షాపులు వాళ్ళ కంట్రోల్లో నడిచేవే, చైన్ షాప్స్ అన్ని వాళ్ళవే. ఇప్పుడు నా డౌట్ ఈ ఈవిలాస్ అనేది ఉంటుంది, అది కూడా వాళ్ళ పెట్టుబడితో నడుస్తున్న వ్యవస్థే. ఇలాంటివి చాలా ఉన్నారు వాళ్ళు, చాలా ఏరియాల్లో వాళ్ళ డబ్బులు ఉన్నాయి. అలా చేయటం ద్వారా వాళ్ళు ఒక రకంగా యూరప్లో భూస్వామ్యాన్ని తోసిపెట్టి పెట్టుబడిదారీ సమాజం ఏర్పడి ప్రజాస్వామిక విప్లవాలు జరిగాయని చెప్పుకుంటాం మనం చరిత్రలో. రినైజెన్స్ అని అనేవాళ్ళు. అదే అంత పెద్ద మాట కాకపోయినా అంటే ఒక రకంగా ప్రజాస్వామ్య విప్లవాలు అనే ఉంటుంది మనకు టెక్స్ట్ బుక్లో. ఆ డెమోక్రటిక్ రెవల్యూషన్స్ ఆ రోజున యూరప్లో జరిగిన పద్ధతిలో దానికి ఒక చిన్న స్థాయిలో అలాంటి పనే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం తెలుగు సమాజంలో కూడా చేసింది అనే అభిప్రాయం ఉంది ఇక్కడ. దానిలో చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ, దాన్ని అంగీకరించడానికి చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ అది ఉంది. అయితే మనకి కాట్రగడ్డ మురారి గారి ఆటోబయోగ్రఫీ, ఆయన నవ్విపోదురు గాక రాశాడు కదా, దానిలో చాలా విషయాల్లో ఆయన సినిమా పరిశ్రమ, కమ్యూనిస్ట్ రాజకీయాలు ఈ రెండు మా కాంపౌండ్ నుంచే మొదలయ్యాయి అన్నది చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. అలాగే చక్రపాణి లాంటి రైటర్ ఉన్నాడు అక్కడ ఆ కమ్యూనిటీలో, వాళ్ళు అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించారు, ఆలూరు బైరాగి గారు, వీళ్ళందరూ. తద్వారా ఏంటంటే వాళ్ళు ఒక ఏరియాలో మంచి ముద్ర వేశారు, ఇప్పటికీ వేస్తున్నారు. అలా వాళ్ళు అన్ని రంగాలలోనూ ఆ టైంకి అక్కడ ఎవరైతే వాళ్ళ అజమాయిషీ నడుస్తుందో వాళ్ళని పక్కకి నెట్టగలిగారు. ప్రచురణ రంగం, రచనా రంగం, ఇలా ప్రతి చోట కొత్త భావజాలంతో వచ్చారు వాళ్ళు. ఇది ఒక మేరకు ఆ టైంలో వాళ్ళు ప్రోగ్రెసివ్ అంటే వాళ్లే అనేటువంటి ప్రోగ్రెసివ్ కి ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్లుగా నడిపిన ఒక ఎరా ఉంది. అది ఇప్పుడు నెమ్మదిగా
ప్రపంచం మారింది. లిబరలైజేషన్ దగ్గర నుంచి వీళ్ళ ఆలోచన విధానాల్లో మార్పులు మొదలైనాయి. ఈ మార్పులు మొదలై నెమ్మదిగా వాళ్ళు లెఫ్ట్ నుంచి, అంటే రాయి వైపు టర్న్ చేసుకున్నప్పటికీ వాళ్ళు లెఫ్ట్ ఐడియాలజీతోనే నడిచారు. ఇప్పుడు వాళ్ళు టోటల్గా నెమ్మదిగా దేశంలో ఒక మతాన్ని ఆపరేటివ్ సిస్టమ్గా తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ మొత్తం బుర్రల్ని కంట్రోల్లోకి తీసుకుంటున్న పరిణామ క్రమం, దీన్ని అర్థం చేసుకున్నారు వాళ్ళు. అర్థం చేసుకుని ఈ బుర్రలన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనం ఇక్కడ నిలబడి ప్రయోజనం లేదు, మనం అవుట్ సైడర్లు అయిపోతాం. కాబట్టి మనం ఇమ్మీడియట్ గా ఇన్సైడర్లుగా మారాలంటే మనం కూడా రైట్ భావజాలంతో ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది అని నెమ్మదిగా ఆధ్యాత్మిక రంగ ప్రవేశం చేశారు వాళ్ళు. ఒకప్పుడు ఒప్పుకునే వాళ్ళు కాదు కదా సార్ ఇది? లేదు, అంటే దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈనాడు ప్రారంభం అప్పుడు దానిలో దైవపరమైన లేకపోతే మూఢనమ్మకాలని ప్రమోట్ చేసేటువంటి ఏ రకమైన భావజాలం ఈ పత్రికలో ఉండకూడదు అని వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు, ఒక కాన్స్టిట్యూషన్. అవును. ఆ తర్వాత దాని నుంచి ఎక్స్పాండ్ అయ్యి ఒక క్రమంలో నెమ్మదిగా దానిలోకి, అంటే పర్టికులర్గా ఇది మొదలైన తర్వాత 90 దశకం తర్వాత అద్వానీ గారి ఏకాత్మతా యజ్ఞం మొదలైన తర్వాత ఈనాడులోకి నెమ్మదిగా వారఫలాలు, దినఫలాలు, అంతర్యామి అనేటువంటి ఒక కాలము ఇవన్నీ ప్రవేశించి మెల్లగా వచ్చాయి. అవును, మేమున్నప్పుడు లేవు సార్ అవి. ఇప్పుడు భక్తి ఛానల్ కూడా పెట్టేశారు వాళ్ళు. సో ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇది ఆ సమూహంలోనే జరుగుతోంది. ఇప్పుడు వాళ్లే టెంపుల్స్ ని నిర్వహిస్తున్నారు, వాళ్లే అది మొత్తం చూసుకుంటున్నారు, ధర్మకర్తలు వాళ్లే, ధర్మం చెప్తోంది వాళ్లే. ఆ ఏరియాలో ఎంటర్ అయిపోయారు. మీరు ఎన్టీఆర్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్పారు, ఒక సినిమాలో రాముడు నార్త్ ఆర్యన్ ఇది అన్నట్టుగా. అవును, అంటే ఎన్టీ రామారావు గారు పుట్టింది నిమ్మకూరు, ఆ ప్రాంతంలో గుడివాడ దగ్గరలో అంగళూరు నుంచే త్రిపురనేని వారి నడక మొదలైంది. ఆ తర్వాత వీళ్ళ ఊరికి దగ్గరగా ఉండేటువంటి చిట్టిగూడూరు సంస్కృత కళాశాల ఉండేది అక్కడ. ఈ త్రిపురనేని రామస్వామి గారు చాలా మంది కమ్మ యువతకి సంస్కృతం నేర్చుకోవడం మనకు చాలా అవసరం, వాళ్ళ భావాలను అర్థం చేసుకుని వాళ్ళని అటాక్ చేయాలంటే ఇది అవసరం అని చాలా మందిని ఈ చిట్టిగూడూరు కాలేజీకి ప్రమోట్ చేసేవాడు ఆయన. అలా చదువుకున్నవాడే కొండవీటి వెంకటకవి. ఈ కొండవీటి వెంకటకవితో రామారావు గారికి ఒక సాన్నిహిత్యం మనకు తెలుసు. ఆయన చారువాకతోనూ సాన్నిహిత్యం నడిపేవాడు, చారువాక పత్రికతో కూడా. ఇలా నడుస్తున్న టైంలో ఆయన కొంచెం త్రిపురనేని భావజాలాన్ని సినిమాల్లోకి విస్తరించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగమే ఆయన, అంటే ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు ఆయన 46, 47 ఆ ప్రాంతాల్లో ఎంట్రీ ఇచ్చాడు అక్కడ. అప్పటికక్కడ పెరియార్ ఇది నడుస్తోంది, దాంతో కూడా కొంత ఎక్స్పోజ్ అయ్యాడు, దానికి కూడా ఎక్స్పోజ్ అయ్యాడు. అవి ఇవన్నీ కలగలిసి ఆయన శ్రీరామ పట్టాభిషేకం అని ఒక సినిమా, అది యూట్యూబ్ లో ఉంది, చూడొచ్చు ఇప్పుడు కూడా. దానిలో రావణ పాత్ర రామారావు గారు వేసి, ఆ ముని మృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అని డైలాగ్ ఉంది, స్పష్టంగా వినొచ్చు. ఆ డైలాగ్ చెప్పడం, అలాగే విభీషణుడితో ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. నువ్వు ధర్మం పేరిట అంటాడు ఆయన చాలా స్పష్టంగా డైలాగ్, ధర్మం పేరిట మన దేశ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి రాముడి పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నావు అంటాడు. రాజకీయాల్లోకి వచ్చాక ఆయన నినాదం ఒకటి ఉంది, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తోంది కాంగ్రెస్ అని. ఈ డైలాగ్ కి మూలం ఆ సినిమాలో ఉంది. అంటే విభీషణుడిని అంటాడు ఆయన, ధర్మం పేరిట నువ్వు ఈ దారుణాలన్నీ చేస్తున్నావు అని. ఇప్పుడు జరుగుతున్న దారుణాలు కూడా ధర్మం పేరిటే జరుగుతున్నాయి. ఎన్టీఆర్కి రావణాసురుడి దీని మీద ప్రత్యేకంగా బాగా స్టడీ చేసి మరీ వేసినట్టున్నాడు కదా సార్ అప్పట్లో. అవును, ఆయన వాంటెడ్ గానే చేశాడు, అంటే వాంటెడ్ గా చేశాడు. అందుకోసం కేవీ రెడ్డి గారితో ఘర్షణ పడ్డాడు ఆయన. సీతారామ కళ్యాణం సినిమా యాక్చువల్ గా కేవీ రెడ్డి గారితో చేయాలనుకున్నాడు ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే, రంగారావుతో రావణుడు వేయిద్దాం, నువ్వు రాముడు వెయ్యి, అప్పుడు నేను డైరెక్ట్ చేస్తానని చెప్పాడు ఆయన. ఈయనేమన్నాడంటే, నేను రావణుడు వేస్తాను, రాముడు క్యారెక్టర్కి ఎవరినైనా తీసుకుందాం. అది ఆయన యాక్సెప్ట్ చేయలేదు, అంగీకరించకపోయేసరికి తనే డైరెక్ట్ చేశాడు ఆ సినిమా. తన మొదటి డైరెక్షన్ సినిమా అది. తను మొదటిసారి డైరెక్ట్ చేసిన సినిమాలో దర్శకుడిగా ఆయన పేరు వేసుకోడు, ఆయన్ని రెస్పెక్ట్ చేస్తూ, కేవీ రెడ్డిని రెస్పెక్ట్ చేస్తూ టైటిల్స్ లో డైరెక్టర్ కార్డు ఉండదు ఆ సినిమాకి. ఆయన రావణ బ్రహ్మ విషయంలో కాస్త ఆయన అభిప్రాయాలు ఆయనకు ఉండేవి. అందులో కూడా కొంత మాట్లాడతాడు, కానీ ఈ శ్రీరామ్ పట్టాభిషేకంలో కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళాడు. ఈ అగ్రెసివ్ గా వెళ్లే క్రమంలో ఆయన చాలా విషయాలు మాట్లాడతాడు. అంటే ఈ ఆశ్రమాలు పెట్టడం వాళ్ళు ఏదో ఆధ్యాత్మిక దీంతో జరపటం లేదు, దండకారణ్యంలో ఆశ్రమాలు
ఎందుకు పెడుతున్నారు వీళ్ళందరూ వచ్చి, ఈ ఋషులందరూ అక్కడి నుంచి వచ్చి అంటే అసలు ఇక్కడ ఏముందో తెలుసుకొని రెక్కి నిర్వహించి రిపోర్టులు పంపించడానికి వచ్చి గూఢచర్యం చేస్తున్నారు వీళ్ళని. ఓకే. ఆ ముని మృత్యుల ప్రేరణతో అనే డైలాగ్ అక్కడి నుంచి పుట్టింది. ఓకే. ఇలాంటి కొత్త సిద్ధాంతాలు చాలా చెప్పాడు ఆయన రాముడికి వ్యతిరేకంగా. రాముడు అనే వింధ్య పర్వతాలకి యువతల అంతా దక్షిణాపథం అని, అవతల ఉత్తరాపథం అని, ఉత్తరాపథం వాళ్ళని దక్షిణాపథం రానివ్వకూడదని, ఓకే. మహారాష్ట్రతో కూడిన దక్షిణాపథం ఒక ప్రత్యేక దేశంగా ఉండాలని, ఇలాంటి చాలా అభిప్రాయాలు ఆయనలో ఉండేవి. అలాగే జాతీయ పార్టీలని కేంద్రంలో అధికారంలో ఉంచకూడదని, ఫెడరల్ ఫ్రంట్ రావాలని. ఫెడరల్ ఫ్రంట్ అంటే ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యాలతో కూడిన కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలి తప్ప జాతీయ పార్టీలకి వంగి సలాములు పెట్టడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతోనే ఆయన నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు తర్వాత జరిగిన ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ఎన్టీ రామారావుకు సపోర్ట్ చేసి అద్వానీ గారు వీళ్ళందరూ ఈయనతో తిరిగారు. ఆ తర్వాత ఈయన తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు, అసెంబ్లీ రద్దు చేశాడు, ఎన్నికలకు వెళ్ళాడు. ఈ ఎన్నికలకు వెళుతున్న టైంలో వాళ్ళకి కొంత కన్సిడర్ చేశాడు బీజేపీ. వాళ్ళు అడిగిన చోట్ల ఈయన సీట్లు ఇచ్చాడు, వాళ్ళని అకామిడేట్ చేశాడు. కానీ తేడాగానే ఉండింది. ఆ తర్వాత అద్వానీ ఈయన నేషనల్ ఫ్రంట్ అని మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు అద్వానీ గారు ఈయన అడిగాడు వచ్చి, అలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు, మీకు కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది, మీ మీద అటాక్ చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నప్పుడు ఆల్టర్నేటివ్ గా మేము ఉన్నాం, మనం కలిసి పనిచేసాం కదా, వాళ్ళ ప్లాన్ వాళ్ళది, మేము ఉన్నాం, మాతో కలిసి కదా మీరు ట్రావెల్ అవ్వాల్సింది అన్న ధోరణిలో ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఈయన చెప్పాడు ఆయనకి, మేము రెండు జాతీయ పార్టీలకి ప్యారలల్ గా ప్రాంతీయ పార్టీల కూటమిని అధికారంలోకి తేవడం కోసం నేను ఫ్రంట్ అంటున్నాను, కాబట్టి మీ ధోరణి వేరు మా ధోరణి వేరు అని చెప్పేసి పంపించేశాడు ఆయన. ఆ తర్వాత ఎన్టీఆర్కి శత్రువులుగా మారారు వాళ్ళు. ఎన్టీఆర్ని శత్రువుగా చూడాలి కాన్షియస్ గానే అప్పుడే నిర్ణయించుకుంది బీజేపీ. అప్పటి వరకు ఎన్టీ రామారావు పట్ల ఒక పాజిటివ్ టోన్లో ఉన్నారు. అక్కడ కరెక్ట్గా నేషనల్ ఫ్రంట్ అనే మాట ఈయన ఏ రోజు మాట్లాడాడో ఆ రోజున అద్వానీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫొటోస్ ఉన్నాయి, ఇప్పటికీ ఇంటర్నెట్లో ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్. సో ఇలా మొదలై మొత్తంగా మెల్లగా రైట్ వైపు వస్తున్నారు. ఇప్పుడు అలా మాట్లాడిన ఎన్టీ రామారావు గారి కొడుకు మొన్న అఖండ 2 అనే సినిమాలో సనాతన ధర్మం గురించి చాలా అగ్రెసివ్ గా మాట్లాడతాడు. ఈ అఖండ 2 భావజాలానికి రామారావు గారి సినిమాల్లో భావజాలానికి చాలా తేడా ఉంటుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ వేరే భిన్నమైంది. ఎన్టీ రామారావు బతుకుంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది వేరే గొడవ. ఆయన బయటకు ఏదో పూజలు చేస్తున్నట్టు అలా కనిపించేవాడు తప్ప ఇంటర్నల్ థియరిటికల్ లెవెల్లో ఆయన ధోరణిలో ఆయన ఉండేవాడు. అది ఆయన పర్సనల్ ఇది చేసుకోవడం అన్నది. బయటకు వచ్చినప్పుడు నార్మల్గా ఉండేవాళ్ళు అంతే. అలాగే ఉండేవాడు, అలాగే చూసేవాడు. ఒకసారి అంటే కథానాయకుని కథ అనే సినిమా స్టోరీ డిస్కషన్స్ జరిగేటప్పుడు జాన్సన్ గారు రైటర్ ఆ సినిమాకి, ఆయనతో ఏదో డిస్కషన్ మధ్యలో రామారావు ఈయనేదో ఎవరో రైటర్ పేరు ప్రస్తావిస్తే నేను చదివాను ఆయన రచనలు అన్నట్టు రామారావు. అంటే ఆయన ఎక్కువ చార్వాక పత్రికలో రాస్తారు కదా అన్నట్టు ఈయన. అవును, నేను చార్వాక చదువుతాను రెగ్యులర్ గా అన్నట్టు ఈయన షాక్. ఈయన రాశాడు ఒక చోట. అంటే ఇవన్నీ చదువుతాడా ఈయన అని ఒక సందేహాన్ని వెళ్ళగక్కాడు జాన్సన్ గారు. అలా చదివేవాడు నిజంగానే, ఆ ఏరియా ఉండేది ఆయనకి. రాసేవాడు కూడా అడపదడప. రావణ పాత్రని ఎందుకు చూస్ చేసుకున్నాను, అలాగే దుర్యోధనుడి క్యారెక్టర్లో అంటే ఆయన ఎలా ఉండేవాడు అంటే దానవేరు సూరకర్ణ డిస్కషన్స్ జరిగేటప్పుడు కృష్ణరాయబారం సీన్ రాసేటప్పుడు దుర్యోధనుడి ఆర్గ్యుమెంట్ ఏమై ఉండాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఒరిజినల్గా భారతంలో ఉన్నది వాడేసుకోండి అని చెప్పొచ్చు. కానీ దానికి ఈయన ఏం చేశాడంటే ఆ టైంలో భారతదేశంలో జాతి పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పర్టికులర్గా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న జాతి పోరాటాల మీద ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో చాలా తీవ్రంగా విరుచుకుపడింది. ఆ ఆర్గ్యుమెంట్ని దుర్యోధనుడికి వాడదామని అలా వాడేశారు. ఆ సినిమాలో దుర్యోధనుడు చెప్పే ఉపన్యాసం యాజ్ ఇట్ ఈస్గా ఆవిడ పార్లమెంట్లో చేసిన, అంటే భిన్న నాగరికతలతో భిన్న సంస్కృతులతో ఇదంతా అక్కడి నుంచి తీసుకొచ్చిన అడాప్షన్ అన్నమాట. కాబట్టి ఆయన ప్రతిదీ చాలా కాన్షియస్గా వాడేసుకునేవాడు ఆయన పద్ధతిలో. కానీ బయటకు నాకేమీ తెలియదు అన్నట్టుగా కనిపించేవాడు. బయటకి కనిపించే రామారావు వేరు, ఆయన సినిమా స్క్రిప్ట్ వర్క్ లో రామారావు వేరు. అది నరసరాజు గారి ఆటోబయోగ్రఫీలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన బయట కనిపించే రామారావు వేరు, స్టోరీ డిస్కషన్ లో కూర్చున్నప్పుడు ఆయనలో ఇంకొకటి వస్తాడు బయటికి. అలాంటి ధోరణి ఉండేది ఆయన. అందుకని
ఆ అభిప్రాయాలకి ఇప్పుడు వ్యక్తీకరణ జరుగుతున్నటువంటి భావజాలం ఆ కమ్యూనిటీ నుంచి ఇప్పుడు వాళ్ళందరూ ఆయన్ని తమ సింబల్ గా, ఆ కులానికి సింబల్ గా మార్చారు. అవును. కులదైవం. కులదైవం అనుకోవచ్చు ఒక రకంగా. అంటే వాళ్ళ బైక్స్, వాళ్ళ వెహికల్స్ అన్నిటి వెనకాల ఆయన ఫోటో ఉంటుంది. అయితే రామారావు గారి భావజాలంతో వాళ్ళు లేరు ఇప్పుడు. మెల్లగా అందులోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఏరియా నుంచి వెకేట్ చేసి వాళ్ళు కార్పొరేటైజ్ అయ్యారు. అంటే ఫాసిస్ట్ ప్రయాణంలో ఉన్నారు వాళ్ళు. ఓహో, ఓకే. అంటే కార్పొరేట్లతో స్నేహం చేయాలంటే ఈ భావజాలం ఉండాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఆపరేటివ్ సిస్టమ్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకుని వాళ్ళే అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. మతాన్ని అంగీకరిస్తారా, మళ్ళీ కులం పరంగానే ఉంటారు? అసలు ఎట్లా ఉంటుంది? ఓన్లీ వ్యాపారమే మేజర్ గా ఉంటుందా వీళ్ళ? అంటే వ్యాపారం కోసం ఉపయోగపడే ఏ అంశాన్నైనా వాళ్ళు వినియోగించుకుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు సనాతన ధర్మాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఈవెన్ బాబు కూడా ఒకప్పుడు కూటమికి గానీ నేనే చేస్తాననే వ్యక్తి కూడా ఇప్పుడు కూటమి బీజేపీకి కొంత లేదు, ఆయన మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఒకప్పుడు అట్లా ఉండేది కాదు పరిస్థితి. ఆయన కొంత అంటే న్యూట్రల్ గా ఉండాలి, కొంచెం సెక్యులరిస్టిక్ గా మాట్లాడాలి అని అనుకునేవాడు. ఈ మధ్య ఆ ధోరణి లేదు. ఆ ధోరణి నుంచి బయటకు రమ్మని ఆయనకి ఆ సెక్షన్ మేధావుల నుంచి విపరీతమైనటువంటి డ్రైవ్ నడిచింది. దాంతో ఆయన బయటకు వచ్చేసి ఇప్పుడు బాలకృష్ణ గారి తాండవంలోనే ఉన్నాడు ఆయన కూడా. అలా ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగటం అనేది ఇది టోటల్ గా వాళ్ళ ప్రయాణం. అంటే కామెంట్ చేస్తుంటారు సార్, ఆ రోజున వాళ్ళు హేతువాదము, కమ్యూనిజము అన్నప్పుడు ఏ ప్రయోజనాలు అయితే కోరుకున్నారో, ఈ రోజున సనాతన ధర్మము అన్నప్పుడు కూడా అదే ప్రయోజనాలు కోరుకున్నారు. అదే ప్రయోజనాలతో ఉన్నారు. వాళ్ళు ఏమి వాళ్ళల్లో తేడాలు ఏం లేవు. వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు. కాకపోతే అప్పుడు ఒక సెక్షన్ వాళ్ళని ఓన్ చేసుకుంది. ఇప్పుడు వాళ్ళు ఇటు టర్న్ అయిన తర్వాత చాలా మంది కంగారు పడుతున్నారు. అంటే ఆ రోజుల్లో వాళ్ళతో రిలేషన్ బాగుంటుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ సమూహాలు కొంచెం ఆందోళనకు గురవుతున్నాయి. వీళ్ళు అగ్రెసివ్ గా హిందూ మతం గురించి మాట్లాడుతుంటే రెడ్లు కాపులు కూడా కొంచెం ఇబ్బంది పడతారేమో, టెన్షన్ లోకి వెళ్ళిపోయారు. రెడ్లు అనే కాదండి, కింది కులాల్లో ఒక భయాందోళన మొదలైంది. అంటే వీళ్ళు తమకి రక్షణగా నిలబడతారు అనేటువంటి పరిస్థితి నుంచి వీళ్ళే వాళ్ళుగా మారిపోయారు అనే భయం ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కి చాలా అనుకూలంగా మాట్లాడేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మీద కూడా వీళ్ళు వాళ్ళ పద్ధతిలోనే దాడి చేసేస్తున్నారు. ఈ దాడి చూసి కింది కులాల్లో భయం మొదలైంది. వీళ్ళు నిన్నటిదాకా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మన వాళ్ళు కాకుండా పోయారే అనే ఒక ఆందోళన. అలాగే మనం గుర్తించాము వీళ్ళని ముందే, కారం చేడు రోజుల్లోనే మనం గుర్తించాము అనేటువంటి ఒక ఆనందం. ఈ రెండు కింది కులాల్లో ఉన్నాయి. అందుకని వాళ్ళు మిగిలిన సమాజాన్ని గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అగ్ర కులాల్లో నెమ్మదిగా వాళ్ళ వైపు చేరిపోతున్న వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు బ్రాహ్మణ సమాజం ఒక దశలో ఎన్టీ రామారావు టైంలో వ్యతిరేకించారు. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఇప్పుడు వాళ్ళతో సయోధ్యలోకి వచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు బ్రాహ్మణులు వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళని ఓన్ చేసుకుంటున్నారు. అది అయిపోయింది. ఆ బ్రాహ్మణేతర ఉద్యమం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. సయోధ్య నడుస్తుంది, కూటములు నడుస్తున్నాయి. రామారావు గారి రోజుల్లో రామారావు గారి అభిమానుల్లో కూడా అంటే బ్రాహ్మణులు ఎక్కువగా కాన్షియస్ గానే కొంతమంది ఎన్టీ రామారావు అభిమానులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. కానీ కాన్షియస్ గా కొంతమంది రామారావు వ్యక్తీకరించే భావజాలం పట్ల వ్యతిరేకతతో అక్కినేని నాగేశ్వరరావు అభిమానులుగా ఉండేవాళ్ళు. నిజానికి ఎన్టీ రామారావులో ఉన్న భావజాలం నాగేశ్వరరావులో కూడా ఉండేది, కానీ ఆయన వ్యక్తీకరించేవాడు కాదు. ఆయన తన వరకే ఉండేవాడు, పర్సనల్ టాక్ లో మాట్లాడేవాడు. ఆయన ఓపెన్, అది ఆయన బయటకు ప్రదర్శించేవాడు. ఆయనలో నాయకత్వపు గొడవ ఉండేది, అజెండాగా వచ్చేది. అందుకని ఆయన అగ్రెసివ్ గా కనిపించేవాడు, ఈయన కనిపించేవాడు కాదు. కానీ ఆ జనరేషన్ వాళ్ళు చదివేవాళ్ళు, చదవటం వలన వచ్చిన జ్ఞానం వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు. అయితే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఒకప్పుడు సర్వే జన సుఖినో భవంతు అనే నినాదంతో అట్లీస్ట్ మొదలైన ప్రస్థానం ఇవి చాలా మంది అంటుంటారు కమ్మే జన సుఖినో భవంతు అనే దాకా మారింది. అలా మారిందా? ఈ కామెంట్ ఎక్కువ ఆరోపణలు వినిపిస్తుంటాయి. తప్పనిసరిగా మొదటి నుంచి ఉంది, అది ఈ రోజు కాదు. అట్లీస్ట్ అప్పుడు ఆ నినాదమైన ఆ రోజున వాళ్ళ ఆ మాట అన్నప్పుడు కూడా వాళ్ళ ఉద్దేశం అదే. అంటే రామారావు గారు రాజకీయాల్లోకి వెళుతున్నాడు, ఆయన రెగ్యులర్ గా ఉపన్యాసాలు చేస్తాడు అన్నప్పుడు ఏం మాట్లాడతాడు ఈయన, చౌదరి మనులారా అంటాడా అన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ అభిప్రాయం వాళ్ళకి ఆ రోజున వాళ్ళ కోసమే మాట్లాడారు వాళ్ళు. ఆ రోజున వాళ్ళ అవసరం కోసం సమాజంలో ఉన్న ఒక అన్రెస్ట్ ని
వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఈ రోజున అదే చేస్తున్నారు. వాళ్ళ కార్యక్రమంలో తేడాలేం లేవు, వాళ్ళ ప్రయోజనాల్లోనూ తేడాలేం లేవు. సమాజం ఎలా ఉందో దాన్ని ముందుగా అర్థం చేసుకుని దాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని వినియోగంలోకి తెచ్చుకోవడం అనే ఏరియాలో వాళ్ళు ప్రథమంగా ఉన్నారు. ప్రతిసారి ముందడుగు వాళ్ళదే, అప్పుడు ముందడుగు వాళ్ళదే, ఇప్పుడు ముందడుగు వాళ్ళదే. స్వయంగా కాట్రగడ్డ మురారి గారితో నేను ఒకసారి ఫోన్ సంభాషణ జరుపుతుండగా ఆయనలో కూడా అది వ్యక్తమైంది. అంటే దైవభక్తి ఇలాంటివి కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు. కొంచెం దైవం పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉండాలి అన్న ధోరణిలో మాట్లాడేవాడు చనిపోవడానికి ముందు. అలాంటి ఇది వచ్చేసింది. అలాగే ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా భూమి అనే సినిమా అందరికీ తెలుసు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో వచ్చిన సినిమా. ఆ సినిమాకి నిర్మాత గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారు. ఆయన రాడికల్ విద్యార్థి సంఘం అనంతపురం ఆర్ఈసి నుంచి వచ్చాడు. ఆయన అక్కడి నుంచి మొదలైన ప్రయాణం. ఆయన సినిమా రంగం వైపు వెళ్ళాడు. అక్కడ కూడా విప్లవ సినిమాలే తీశాడు. ఆయన మృగయ ఆయన తీసిందే. తర్వాత మృణాల్ సేన్తో తెలుగులో ఒక ఊరి కథ అనే సినిమా తీశాడు ఆయన కపన్ ఆధారంగా, ప్రేమ్చంద్ కపన్ ఆధారంగా. అలాగే మా భూమి సినిమా కూడా ప్రేమ్చంద్ కథే. జబ్ ఖేత్ జాగే అని రాసిన నవల ఆధారంగా సినిమా చేశాడు ఆయన మా భూమి. అయితే మా భూమి టైంలో నరసింహరావుతో ప్రయాణం మొదలైంది. తర్వాత రంగుల కళ అనే సినిమా నరసింహరావు గారి డైరెక్షన్లో వచ్చింది. ఆ సినిమాకు కూడా రవీంద్రనాథ్ గారే ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆ మధ్య అంటే ఒక 4 years బ్యాక్ ఆయన ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. అనుకోకుండా ఒక పాత రాడికల్ విద్యార్థి ఒక ఆయన సంస్మరణ సభకి ఆ టైంలో ఇండియాలో ఉండి వచ్చాడు. వచ్చినప్పుడు చూస్తే ఆయన నుదుటన తిలకం కనిపించింది. అది కొంచెం ఆశ్చర్యంగా చూశాను నేను. చూస్తుంటే ఆయన్ని పలకరించలేదు, ఆయనే పిలిచి నా నుదుట తిలకం చూసి కదా ఇందాక నుంచి ఆశ్చర్యంగా చూస్తున్నావు అని అడిగాడు ఆయన. అవును, ఇదే కొత్తగా అనిపిస్తోంది నాకు. అంటే చిన్నప్పుడు మా అమ్మ నా చెయ్యి పట్టుకుని గుడికి తీసుకెళ్ళేది, నా చెయ్యి వదిలించుకుని ఎక్కడెక్కడో తిరిగాను. ఇప్పుడు మళ్ళీ జిఆర్ స్వామి చెయ్యి పట్టుకుని నేను గుడికి వెళ్తున్నాను అన్నాడు ఆయన. ఇక ఆ చర్చను నేను అంతకంటే పొడిగించలేదు. అక్కడ బయటకు వచ్చేసాం. ఇది పరిస్థితి. అయితే ఒకటి వినిపిస్తుంటుంది సార్, రీసెంట్గా కూడా గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా ఇటువైపు ముఖ్యంగా ఆంధ్రాలో కోస్తాంధ్ర వైపు కమ్మల పట్ల ఉన్న అక్కడ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత రాయలసీమలో రెడ్ల పట్ల లేదు, ఇది కనుక మార్చుకోకపోతే సమూలంగా మనకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది, ఇట్లా ఒక కామెంట్ చేశారు. అవును, ఈ వ్యతిరేకత అనేది బాగానే కనిపిస్తుంది సార్ బలంగా. అంటే ఈ మధ్య వాళ్ళు చాలా బలంగా మాట్లాడుతున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి, కమ్మ సామాజిక వర్గం అనే అనర్థం కమ్మ కులం మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద వాళ్ళు జరుపుతున్న దాడుల్లో, అంటే చంద్రబాబును విమర్శించామనుకోండి, చంద్రబాబును విమర్శించగానే వైఎస్ రాజశేఖర రెడ్డి భక్తులు వీళ్ళు అని స్టాంప్ వేసేస్తున్నారు. వేసి మీకు ఇంత చేసినటువంటి కమ్మ కులాన్ని కాదని, ఆ రెడ్డి చేసింది ఏమిటి, మీకు పెద్ద రెడ్డి మిమ్మల్ని సర్వనాశనం చేశాడు కదా, అయినా మీరు అతని పట్ల ఇంట్రెస్ట్ మీకు అని వీళ్ళు విపరీతంగా ట్రోల్ చేసేస్తున్నారు. సో ఆత్మ పరిశీలన కూడా ఒప్పుకోవట్లేదు. లేదు, అంగీకరించడం లేదు. అది బహిరంగంగా వ్యక్తీకరణ అవుతోంది. మీరు ఆయన అన్న మాట ఎందుకు కాలేదు రాయలసీమలో అంటే, వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితే. అక్కడ వాళ్ళు కూడా ఒక సఫరింగ్లో నుంచి మొదలైన ప్రయాణం. రెండోది, అక్కడ ఉన్నటువంటి రెడ్లలో ఎంతమంది ఏ రెడ్లు అనే విషయంలో రెడ్డి సామాజిక వర్గంలో గొడవ ఉందో ఆ కులంలో. వాళ్ళు అందరూ రెడ్లు కాదు, అక్కడ కూడా ఏవో శాఖా భేదాలు ఉన్నాయి. ఆ శాఖా భేదాల ప్రకారం వీళ్ళు రెడ్లు కాదు అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది ఒకటి. అయినప్పటికీ వాళ్ళు కులం మారి మతం మారి రెడ్లుగా చాలామంది ఇవ్వటం ఏంటని కూడా వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు జగన్ లేకపోతే వైఎస్ వీళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు రెడ్లు ఏమిటి అనే ఆర్గ్యుమెంట్ ఒకటి ఈ మధ్య కాలంలో బలంగా చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి సంబంధాలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టిసిపేషన్, ఇక్కడ కూడా వీళ్ళ పార్టిసిపేషన్ ఉన్నంతకాలం ఎవరు వీళ్ళతోనే కలిసి నడిచారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇబ్బందికరంగా మారారో, వీళ్ళు కులపరమైనటువంటి దాడులకి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. నిజానికి కారంచేడులో జరిగినటువంటి ఇన్సిడెంట్లో అక్కడ ఉన్నటువంటి ప్రామినెంట్ వ్యక్తులు ఎవరు కూడా, అంటే యార్లగడ్డ, దగ్గుపాటి,
ఆ కుటుంబాల వాళ్ళు దాడికి కదల్లా. ఆ ఊరు నుంచి బయటకు వెళ్ళిపోయి కర్ణాటకలోను తెలంగాణలోను భూములు కొనేసి ఎదిగినటువంటి నియోరిచ్ ఉంది, వాళ్ళు యాక్చువల్గా ఆ రోజున దాడి చేసింది. అయితే వాళ్ళకున్న ధైర్యం, వాళ్ళ మనసులో ఉన్న ధైర్యం, ఎన్టీ రామారావు గారు ఉన్నాడు సీఎంగా, రామారావు గారు మన ఊరి వియ్యంకుడు కాబట్టి మనం ఆపరేట్ చేయొచ్చు అనేటువంటి ఒక భరోసా ఉంది వాళ్ళ మనసులో. అయితే ఆ దాడి జరుగుతుంది అని తెలిసి ఆ దాడిని ఆపడానికి కొంచెం ప్రయత్నం చేశారు వీళ్ళు, కానీ వీళ్ళ కంట్రోల్లో లేదు అక్కడ విషయం లేదు. ఆ రోజున ఊళ్ళో కూడా లేడు, ఆయన వాంటెడ్గానే లేడు అనేది నా ఒపీనియన్. అయితే వెంకటేశ్వరరావు గారు దాన్ని యాక్సెప్ట్ చేయడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. చెంచురామయ్య గారు ఊళ్ళో లేడు ఆ రోజు, అటాక్ జరిగిన రోజు, తర్వాత ఎప్పుడో వచ్చాడు ఆయన. ఇలా కామెంట్ కూడా కొంత మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు ఇట్లాంటివి అన్ని చేస్తూ ఉంటే అది కొంత వ్యతిరేకతని ఇది చేస్తూ ఉంటాం. డెఫినెట్ గా అంటే రెచ్చగొట్టే ధోరణికి వెళ్ళిపోయారు. అది కొత్త ఏరియాలో తమని తాము లొకేట్ చేసుకోవడానికి ప్రదర్శిస్తున్న అగ్రెసివ్నెస్ గా అనుకుంటాను. అది వాళ్ళ గొడవ. అందుకని ఇప్పుడు ఆ ఏరియాలో వాళ్ళకు ఒక బలమైన పునాది ఉంది అని చెప్పడం కోసం అనేక చరిత్ర, అంటే కాకతీయులు మేమే, మగధ సామ్రాజ్యం మాదే, ఇలా వాళ్ళ స్ట్రేచర్ని విపరీతంగా హిస్టారికల్గా పెంచే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగమే ఇప్పుడు మనం మీరు ఇందాక ప్రస్తావించిన కమ్మవారి పండుగ, సంక్రాంతి కమ్మవారి పండుగ. అంటే వాళ్ళు వ్యవసాయం అంటే వాళ్ళు చూపించిన మార్గంలోనే వ్యవసాయం ఈ రోజుకి నడుస్తోంది. కరీంనగర్లో పంటలు పండాయన్నా, కర్ణాటకలో పంటలు పండుతున్నాయన్నా మేము అక్కడికి మైగ్రేట్ అవటం వలన వచ్చిన అభివృద్ధి. నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి జరుగుతోందంటే అక్కడి నుంచి వలస రావటం వలన జరిగింది ఇది. లేకపోతే మీ జీవితాల్లో వెలుగులు ఎక్కడవి అని తెలంగాణ సమాజాన్ని నిలదీస్తున్నారు ఒక రకంగా. ఈ అతిశయం కూడా బాగా ఎక్కువ అనిపిస్తుంది. చంద్రబాబు కూడా ఈయన హైటెక్ సిటీ కట్టడం వల్లే, అదే ఐటీ తీసుకురావడం వల్ల ఇప్పుడు 192 కంట్రీస్ లో తెలుగు వాళ్ళు ఉన్నారు. కామెంట్స్ అన్ని కూడా చాలా ఓవర్ స్టేట్మెంట్. నిజానికి ఐటీ నేను తీసుకొచ్చాను అంటాడు, కానీ ఐటీ ఎన్టీ రామారావు వీళ్ళందరికంటే ముందే ఉంది ఇక్కడ. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పేరు చెప్తారు, కానీ ఆయనకంటే ముందే ఉంది ఇక్కడ. ఆయనకంటే ముందే ఇక్కడ కంప్యూటర్ సర్వీసెస్ సెంటర్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. దాన్నే కదా టాటా టేక్ ఓవర్ చేసింది. ఇందిరాగాంధీ గారి రోజుల్లోనే ఉంది, రాజీవ్ గాంధీ కూడా కాదు. ఒక దశలో రాజీవ్ గాంధీ గారు కంప్యూటరు అన్నారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ మొహం తీసేసి అక్కడ చంద్రబాబును పెట్టేశారు ఇక్కడ వరకు. ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని బలంగా మాట్లాడుతున్న రోజుల్లో ఉదయంలో కార్టూన్ వేసాడు మోహన్. ఒక కుర్రాడు కూర్చుని కాకరకాయ అని చదువుకుంటూ ఉంటే రాజీవ్ గాంధీ వాడి తలకాయ కంప్యూటర్లో పెట్టి తీస్తాడు. తీగానే వాడు కేకరకాయ అని అడుగుతాడు. అలా అంటే కంప్యూటర్ అనేది కాంగ్రెస్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కంటే ముందే ఉంది మన దగ్గర, హైదరాబాద్ లోనే ఉంది కంప్యూటర్. మీరు సిస్టమ్ ఇంటర్నెట్ లోకి వెళ్ళి కంప్యూటర్ సర్వీసెస్ ఇది కొడితే ఓపెన్ అవుతుంది. అది మనం చెప్పుకున్న ఐఐటీల కంటే వీటికి ముందు ఫౌండేషన్ నెహ్రూ టైంలోనే పడింది. ఐఐటీస్ అన్ని కూడా టెక్నాలజీ పరంగా నెహ్రూ టైంలో పడింది. కంప్యూటర్ సర్వీసెస్ అనేది మొదలైంది ఇందిరాగాంధీ గారి టైంలో. ఇందిరాగాంధీ టైంలో మొదలైంది. అయితే అది ఒక లిమిటెడ్గా ఉండేది. దాన్ని ఆ ఎడ్యుకేషన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఆలోచన రాజీవ్ గాంధీ టైంలో మొదలైంది. రాజీవ్ గాంధీ ఆలోచన విధానంలో భాగంగానే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దాన్ని అడ్వాన్స్ చేయడానికి ఏదో ట్రై చేశారు. ఇక్కడ ఒక శిలాఫలకం నాటాడు మాదాపూర్లో. అయితే ఒక దశలో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇప్పుడు ఈసీఐఎల్ ఏరియాకి రీలొకేట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో భాగంగా జరగాలి అనే ఉద్దేశంతో. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రావటం, ఆ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిని పక్కకు తొలగించి చంద్రబాబుని తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి ఇక్కడికి ఇదే బెటర్ అనిపించింది అక్కడికంటే. ఎందుకంటే వీళ్ళ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో అన్ని విధాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు జనార్దన్ రెడ్డి గారి శిలాఫలకాన్ని ఖాయం చేసుకుని అక్కడి నుంచి వీళ్ళు హైటెక్ సిటీ నిర్మాణానికి వెళ్ళారు. నిజానికి రామారావు గారి పదవి పోవడానికి కారణమైన పెట్టుబడిదారుల ఫండింగ్ ప్రోగ్రాంలో ఇది కూడా ఉంది.
ఐటీ విస్తరణ కార్యక్రమం కూడా ఉంది. దాని నుంచి వచ్చినటువంటి డబ్బులు కూడా ఉన్నాయి ఆ ఆపరేషన్లో. అందుకని చంద్రబాబు నాయుడు గారు అది క్లెయిమ్ చేసుకుంటాడు, నాకు తన ఖాతాలో వేసేసుకుంటాడు ఆయన. ఓకే. అలా వాళ్ళు ప్రతి చోట చాలా అగ్రెసివ్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, ఓన్ చేసుకోవటం, దాన్ని ఇప్పుడు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇది జరుగుతున్న చిత్రం. దానిలో భాగంగానే ఆవిడ మాట్లాడారు, అలా మాట్లాడారు. ఆవిడ కూడా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి మహిళే, కాకపోతే స్క్రిప్ట్ ఎవరో రాసిచ్చుంటారు. ఆవిడ కొంచెం ఎఫెక్టివ్గా దాన్ని మాట్లాడింది. ఆవిడ వైరల్ అయింది తప్ప భావజాలం ఆవిడ క్రియేషనా కాదా అనేది చెప్పలేం. ఒక ఆవిడ కూడా ఇది ఉంది ధోరణి. ఇంకొకటి, మీరు ఇందాక అన్నప్పుడు త్రిపురనేని రామస్వామి గురించి చెప్పారు కదా సార్. అంటే ఒకప్పటి రాజగురు అనుకుంటే ఆయన, ఆ తర్వాత రామోజీరావు గారు, ఇప్పుడు రాధాకృష్ణ. ఈవెన్ వాళ్ళ స్టాండర్డ్ కూడా ఒకప్పుడు లెఫ్ట్ హేతువాదం నుంచి సిపిఐ కొంత బ్యాక్గ్రౌండ్ ఉన్న రామోజీరావు గారు, లెఫ్ట్ పెద్దగా లేని రాధాకృష్ణ గారి దాకా పడిపోతే వచ్చిందా ఈ రాజగురువుల స్థానం కూడా? అంతే, ఎప్పటికి ఎవడో అవసరమో వాళ్ళు ఎమర్జ్ అవుతూ వచ్చారు అంతే. త్రిపురనేని సాహిత్యం చదువుతున్న వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు. అవును, ఆ కమ్యూనిటీలో. అంటే ఆయన రాసినటువంటి భావ విప్లవం, ఈ పుస్తకాలు కూడా ఎవరి దగ్గర ఉండటం లేదు, ఎవరు దాని నుంచి మాట్లాడటం లేదు, ఆ రెఫరెన్సులు లేవు ఇప్పుడు. ఆయన తన పుస్తకాలని తండ్రి గారికే అంకితం ఇచ్చేవాడు, గోపీచంద్ గారు. నేను అంటే ఏమిటో తెలుసుకోవటానికి నాకు ప్రేరణనిచ్చిన మా నాన్నకి అని పెట్టేవాడు. ఓకే. ఇప్పుడు ఆ తెలుసుకోవటం అనే పని లేదు, వాళ్ళు తిరిగి చెప్పడంగా మారారు. అందుకని ఈ గొడవ అంతా ఆ కల్ట్ అయిపోయింది. ఆ పాత్ర ముగిస్తుంది, ఆ రోజునే ముగిసింది. నిజానికి ఆ రోజునే అతను అంటే ఆయన ఇది చాలదు అని అనుకున్నారు వాళ్ళు. అనుకుని మార్క్స్ని అడాప్ట్ చేసుకున్నారు. మార్క్స్తో ప్రమాదం అనుకున్నప్పుడు ఎంఎన్ రాయ్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఎంఎన్ రాయ్ నుంచి ఇప్పుడు ఇంకొక ప్రతిష్టలోకి వెళ్ళారు. ఇది టోటల్గా వాళ్ళ ఎవల్యూషన్ థియరీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.